తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోనే ఇప్పుడు ఈ పేరు ఒక ప్రపంచం. ఆయనే జనసేన పార్టీ అధినేత, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ స్థాపించారు. సామాజిక న్యాయం, మంచి పరిపాలన, ఆర్థిక అభివృద్ధి, సాంస్కృతిక అభివృద్ధి సిద్ధాంతాలుగా పార్టీ స్థాపించారు. 2014 ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయలేదు. టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించింది. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం ఏర్పడేలాగా చేశారు. మరలా 2019 ఎన్నికల్లో జనసేన విడిగా పోటీ చేసి ఒకే ఒక సీటు గెలుచుకుంది. అయినా సరే శ్రీ పవన్ కళ్యాణ్ గారు మొక్కవోని విశ్వాసంతో పనిచేసి కేడర్ను, పార్టీని కాపాడుకున్నారు. ఉద్దానం కిడ్నీ సమస్యలపై మరియు రాజధాని అంశంపై, ఏపీకి స్పెషల్ స్టేటస్ అంశంపై అలుపెరిగిన పోరాటం చేశారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఈ నేపథ్యంలో పార్టీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. నాయకుడు అంటే పదవి కోసం కాదు, ప్రజల కోసం అని శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిరూపించారు. 2024 ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు గారి అరెస్టు నేపథ్యంలో జైలుకు వెళ్లి మరీ టీడీపీకి మద్దతు ప్రకటించారు. అంతేకాకుండా బీజేపీని కూటమికి సై అనేలా చేశారు. కూటమి ధర్మం ప్రకారం కేవలం 21 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు మాత్రమే తీసుకున్నారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు నాయకుడు అన్నట్టుగా ఎవరైనా విమర్శలు చేసినా చలించకుండా తన పని తాను చేసుకుని పోయారు. ఈ నేపథ్యంలో ఆయన చూపించిన రాజకీయ పరిణత ప్రశంసనీయము. అంతేకాకుండా ఇప్పటి వరకు దేశంలో ఎవ్వరికీ వీలుపడని, సాధ్యం కాని 100% స్ట్రైక్ రేట్తో 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు గెలిచారు. కూటమి అధికారంలోకి రావడానికి తన వంతు కృషి చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గాను, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గాను ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో 21/1/2025న ఈసీ ఒక తీపి కబురు చెప్పింది. గాజు గ్లాసు గుర్తును జనసేనకే కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా గుర్తించబడిన రాజకీయ పార్టీల్లో జనసేన పార్టీని కూడా గుర్తింపునిచ్చింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోలు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి.